డీసీతో హీరోగా మారాడు తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్. అంతేకాదు డెబ్యూతోనే హిట్ కొట్టాడు. దీంతో ఇప్పుడు లోకేష్ లో దర్శకుడిగా కంటే హీరోగా ఎక్కువ డిమాండ్ కనిపిస్తుంది. అటు తమిళం ఇటు తెలుగు రెండు ఇండస్ట్రీస్ నుంచి లోకేష్ కనగరాజ్ డేట్స్ కోసం నిర్మాతలు పోటీ పడుతున్నారట. ఇదంతా సరే, మరి అల్లు అర్జున్ చిత్రం సంగతి ఏంటి? తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ జీవితంలో ఏది అనుకున్నట్లు జరగడం లేదు. సినిమాలకు మించిన ట్విస్టులు ఇతని జీవితంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే తన పేరు మీద ప్రారంభించిన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఖైదీ 2 రోలెక్స్ ప్రాజెక్ట్ ను హోల్డ్ లో పెట్టడంపై సూర్య, కార్తీక్ గుర్రుగా ఉన్నారు. అల్లు అర్జున్ తో మూవీ తర్వాత ఖైదీ 2 కు తిరిగొస్తాను అని చాలా కాలంగా చెప్పుకొస్తున్నాడు లోకేష్ కనగరాజ్. కానీ ఇంతలో లోకేష్ నటించిన డీసీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ అందుకుంటూ ఉండటం, సరాసరి 50 కోట్ల వైపు దూసుకుపోతుండటంతో లోకేష్ లో ఇప్పుడు హీరోయిజం కు డిమాండ్ పెరిగింది. డీసీ కాంబినేషన్ రిపీట్ చేసేందుకు, సేమ్ కాంబినేషన్ లో మరో చిత్రం చేసేందుకు సన్ పిక్చర్స్ లోకేష్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ చెల్లించింది. అన్ని కుదిరితే ఇదే ఏడాది లోకేష్ కొత్త చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. హీరోగా లోకేష్ కనగరాజ్ బిజీ అవుతూ ఉండటంతో తాను ప్లాన్ చేస్తున్న బన్నీ మూవీ ఉంటుందా లేక వాయిదా పడుతుందా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎందుకు అంటే, లోకేష్ ను హీరోగా పెట్టి సినిమాలు చేసేందుకు తమిళ నిర్మాతలు మాత్రమే కాదు, తెలుగు నిర్మాతలు సైతం పోటీ పడుతున్నారట. మొత్తంగా తమిళనాట లోకేష్ సంచలనాలకు మారు పేరుగా మారాడు. లెనిన్ తో భారీ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు అఖిల్. అందుకే అక్కినేని హీరో నెక్స్ట్ సినిమా ఏంటి అనేది ఇప్పుడు టాలీవుడ్ కు క్యూరియాసిటీగా మారింది. మరోవైపు లెనిన్ హీరోయిన్, లెనిన్ డైరెక్టర్ డేట్స్ కూడా భారీ డిమాండ్ మొదలైంది. మొత్తంగా లెనిన్ హీరో, హీరోయిన్, డైరెక్టర్ నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది తెలుసుకుందాం రండి. లెనిన్ తో 100 కోట్లు చూసిన తర్వాత అప్పుడే కొత్త చిత్రం విషయంలో అఖిల్ తొందరపడదలుచుకోలేదు. అందుకే ప్రస్తుతం కొత్త కథలు వినడంపై ఫోకస్ పెట్టాడు. ఇందుకు కింగ్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఈ మధ్య పరశురాం, ఆకాశంలో ఒక తార దర్శకుడితో కొత్త సినిమా ఉండనుంది అనే ప్రచారం సాగినప్పటికీ అందులో నిజం లేదు అని అఖిల్ క్లారిటీ ఇచ్చాడు. ఇక లెనిన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇంతవరకు తెలుగులో కొత్త చిత్రం కమిట్ కాలేదు. కాకపోతే ప్యారడైజ్ తర్వాత నాని నటించబోతున్న బ్లడీ రోమియోలో హీరోయిన్ గా ఎంపికైందని ప్రచారం మాత్రం ప్రారంభమైంది. ఇక లెనిన్ సినిమా దర్శకుడు మురళీకృష్ణ అబ్బూరు కూడా తన తదుపరి సినిమాకు హీరోగా ధనుష్ అయితే బాగుంటాడు అని ఎదురు చూస్తున్నాడు. కానీ అది కుదిరే పనిలా లేదు. ఎందుకంటే ధనుష్ ఇప్పుడు తమిళనాట చాలా అంటే చాలా బిజీగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పట్లో టాలీవుడ్ వైపు చూసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో మాస్ రాజా రవితేజతో మురళీకృష్ణ కాంబినేషన్ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. అల్లరి నరేష్ అంటే ఒకప్పుడు సినిమా అంతా అల్లరల్లరిగా ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్ లో అల్లరోడు అల్లరి మానేసి సీరియస్ సబ్జెక్ట్స్ చేస్తున్నాడు. అయితే కింగ్ నాగార్జున రంగంలోకి అల్లరోడి ట్రాక్ మార్చాడు. మళ్ళీ కామెడీ సినిమాల వైపు మళ్లించాడు. అలా వస్తున్న చిత్రమే రంభ ఊర్వశి మేనక. కామెడీతో కితకితలు పెట్టడంలో అల్లరి నరేష్ ఓ సపరేట్ స్టైల్ ఉంది. అందుకే అత్యంత వేగంగా 50 సినిమాలతో నవ్వించాడు. ఆ తర్వాత ట్రాక్ మార్చాడు. సీరియస్ రోల్స్ వైపు టర్న్ తీసుకున్నాడు. అల్లరోడు సీరియస్ లుక్స్ ఇస్తే అందుకు ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు. నాంది లాంటి మూవీలో పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారు. దీంతో అల్లరిని పూర్తిగా పక్కన పెట్టి బచ్చలమల్లి, 12A రైల్వే కాలనీ లాంటి చిత్రాలు చేస్తూ వచ్చాడు మన హీరో. కానీ ఇప్పుడు యూటర్న్ తీసుకోక తప్పలేదు. కింగ్ నాగార్జున నిర్మాణంలో రంభా ఊర్వశి మేనక చిత్రంతో మళ్లీ కామెడీ ట్రాక్ ఎక్కాడు అల్లరి నరేష్. స్పైడర్ మ్యాన్ వస్తున్నాడు అంటే తన వసూళ్లేవో తాను రాబడతాడు. ఎప్పట్లాగే ఓ హిట్ కొట్టి వెళ్ళిపోతాడు అనుకున్నారు అంతా. కానీ ఈసారి వచ్చిన స్పైడర్ మ్యాన్ మామూలుగా రాలేదు. బాక్స్ ఆఫీస్ రికార్డు తిరగరాయడానికి వచ్చాడు. వరల్డ్ వైడ్ గా స్పైడర్ మ్యాన్ మానియా కొనసాగుతోంది. మరోవైపు ఇండియాలోనూ అదే వైబ్రేషన్ కొనసాగుతోంది. 2026 హాలీవుడ్ కు బాగా కలిసొచ్చింది. హిట్స్ మీద హిట్స్ వచ్చి పడుతున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను కొల్లగొడుతున్నాడు స్పైడర్ మ్యాన్. ఇండియాలోనూ అదే జోరు కొనసాగుతోంది. స్పైడీ దెబ్బకు 4 ఏళ్ల క్రితం నాటి అవతార్ 2 రికార్డులు సైతం బద్దలయ్యాయి. కేవలం ఇండియాలోనే స్పైడర్ మ్యాన్ ఇప్పుడు 500 కోట్ల మార్క్ దాటాడు. ఇండియాలో హాలీవుడ్ సినిమా కలెక్షన్స్ అంతకంతకు పెరుగుతున్నాయి. ఒకప్పుడు జంగిల్ బుక్ అనే చిత్రం 100 కోట్లు కొల్లగొడితే బాలీవుడ్ హీరోలంతా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన స్పైడర్ మ్యాన్ ఏకంగా 500 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇండియాలో ఓ హాలీవుడ్ సినిమాకు ఇవే అత్యధిక వసూళ్లు. ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మ్యాన్ కలెక్షన్స్ 16,000 కోట్ల పైనే ఉన్నాయి.
నార్త్ అమెరికా నుంచే 6,000 కోట్లు వచ్చాయంటే మార్వెల్ సూపర్ హీరో క్రేజ్ ఏ స్థాయిలో ఉందో తెలిసింది. ఇక ఇండియాలో స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కలెక్షన్స్ ను ఈ రెండ్ కు రిలీజ్ అవుతున్న మరో మార్వెల్ మూవీ డూమ్స్ డే బద్దలు కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. నోలన్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉంటుంది అనేది ఇటీవల విడుదలైన ఒడిస్సీ ప్రూవ్ చేస్తోంది. ఓవైపు స్పైడర్ మ్యాన్ హవా కొనసాగుతున్న ఒడిస్సీకి మాత్రం ఎక్కడా కలెక్షన్స్ డ్రాప్ కావడం లేదు. దీంతో ఈ చిత్రం ఇప్పుడు నోలన్ ఫిల్మ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వంలో జూలై 17న ప్రేక్షకుల ముందుకొచ్చింది ఒడిస్సీ. ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలోనూ నోలన్ మూవీ భారీగా వసూళ్లను కొల్లగొడుతోంది. సినిమా విడుదలైన తొలి వారంలోనే 100 కోట్ల మార్క్ దాటింది. ఇప్పుడు స్పైడర్ మ్యాన్ క్రేజ్ ను తట్టుకుని ఏకంగా 200 కోట్ల క్లబ్ లో చేరి మరో రికార్డు నెలకొల్పింది. వరల్డ్ వైడ్ గా ఒడిస్సీ కలెక్షన్స్ 1 బిలియన్ గ్రాస్ దాటడంతో నోలన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినట్లయింది. గతంలో ఈ రికార్డ్ నోలన్ డైరెక్ట్ చేసిన ది డార్క్ నైట్ రైజెస్ పేరుతో ఉంది. తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడానికి నోలన్ కు 14 ఏళ్లు పట్టింది. ఇంకా ఈ చిత్రం చైనా, జపాన్ లాంటి కీలక అంతర్జాతీయ మార్కెట్స్ లో రిలీజ్ కావాల్సి ఉండగా రానున్న రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒడిస్సీ దాదాపు $250 మిలియన్ నిర్మించారు క్రిస్టఫర్ నోలన్. అంటే భారతీయ కరెన్సీలో 2,000 కోట్ల పైమాటే. సినీ చరిత్రలోనే తొలిసారిగా ఈ చిత్రాన్ని పూర్తిగా IMAX 70mm కెమెరాలతో తెరకెక్కించడం మరో రికార్డ్. అందుకు తగ్గట్లే ఈ చిత్రం IMAX లో అత్యధిక వసూళ్లను రాబట్టిన చిత్రంగా రికార్డుల్లోకెక్కింది.